పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మన విజయవాడలో ప్రెస్ క్లబ్లో కొన్ని విషయాలు కాపు సమాజం సంబంధించిన ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి విన్నవించుకోవటానికి ప్రజలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ కాపు రిజర్వేషన్స్, కాపు కార్పొరేషన్ నిధులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వీటన్నిటి మీద మొదటి నుంచి కూడా మా ఈ తెలగా బలిజా కాపు చేసి నెక్స్ట్ కేఆర్పిఎస్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి సంయుక్తంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత 7 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఈడబ్ల్యూఎస్ కోసం, కాపు కార్పొరేషన్ నిధుల కోసం ఫైట్ చేశాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. కాపు కార్పొరేషన్ సంబంధించి ₹1 నిధులు కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించే మేము కొంచెం ప్రభుత్వానికి గట్టిగా తెలియజేద్దామని చెప్పని వచ్చాం. ఇవి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మా కాపుల దగ్గర నుంచను ఈ జనసేన అని పేరు చెప్పుకునే వాళ్ళు కొంతమంది దగ్గర నుంచి మాకు ఒక కొత్త వింత విచిత్రమైన ఎదురుపడుతున్నాయి. జగన్ గవర్నమెంట్లో మీరు ఎవరు ఉద్యమాలు చేశారా, అడిగారా, తెలుగుదేశం రాగానే గుర్తుకొస్తాయని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళ కంటే కూడా మా సంబంధించిన వాళ్ళే ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ గవర్నమెంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయినా కూడా ఇవి అమల్లో తేలేదని చెప్పని మేము చేసిన విజయవాడ ధర్నా చౌకుల దగ్గర చేసిన ధర్నాలు, మిగతా అగ్రకులాలకు సంబంధించిన అర్థం కలుపుకొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, ఇవి కాదు ఇంకా అనేక కార్యక్రమాలు కాపు నిధుల కోసం, మిగతా వాటి కోసం ప్రభుత్వాలతో మాట్లాడటం కానీ, ఉద్యమాలు చేయటం కానీ అంటే మేము చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మాకు ఆ బాధ లేదు. జగన్ గవర్నమెంట్లో ఏం చేశామో ఇలా మళ్ళీ ఎన్లాజ్ చేసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీకు దయచేసి మీ మీడియా ద్వారా చూపిస్తున్నాం. కాపు కార్పొరేషను నిధుల గురించి ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాల 3 నెలలు కూడా అవుతుంది. ఈ టర్మ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది అంటే 6,000 కోట్లు. 6,000 కోట్లు కాదు, 6 కోట్లు కూడా వదిలిపెట్టలేదు ఇంతవరకు. మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అడిగితే రాజకీయం అనండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా లేదు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాము, అది మాకు తెలుసు. మేము మనుషులమేగా, అప్పులు చేస్తున్నాము, అప్పులు చేసే ప్రభుత్వాలు నడుస్తున్నాయని మాకు తెలుసు కదా, ప్రభుత్వాలు నడుస్తాయని తెలుసు కదా. మేము ఎట్లా స్వార్థంతో ఎట్లా అడుగుతాం? మేము 2 సంవత్సరాల దాకా వెయిట్ చేసి ఇప్పుడు మళ్ళీ మేము అడుగుతున్నాం. ఈ కాప్ కార్పొరేషన్ సంబంధించిన ఇబ్బందులు ముందు మీకు చెప్పనివ్వండి. కాప్ కార్పొరేషన్ సంబంధించి 2016లో తెలుగుదేశం పార్టీ కాప్ కార్పొరేషన్, బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెడతా ఉన్నారు. 2014 ఎలక్షన్స్ అప్పుడు ఆ కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. 2016లో అమల్లోకి వచ్చింది. చలమలశెట్టి రామాంజనేయ గారు చైర్మన్గా ఉన్నారు. అప్పుడు కూడా ఈ తుని మీటింగ్లని, కాపుల దగ్గర నుంచి ఉద్యమాలని మొదలుపెట్టిన తర్వాతే ఈ కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వటం కానీ, కాపు రిజర్వేషన్ ఫైల్ కదిలించడం కానీ మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు బీసీ రిజర్వేషన్లు, దయచేసి కేంద్రం యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాన్ని ముడిపెట్టబాకండి. మాకు ఒకప్పుడు ఉండి అమల్లోకి ఉండి మేము అనుభవించి మేము కోల్పోయిన నీల సంజీవ్ రెడ్డి గారు వాళ్ళ బ్రహ్మానంద రెడ్డి గారి వలన కోల్పోయిన రిజర్వేషన్స్ 50-60 ఏళ్ళు చేస్తారు పోరాటం చేసిన రిజర్వేషన్స్ చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తానన్నారు. అప్పుడు 2016లో కాప్ కార్పొరేషన్ మొదలైంది. ఈ కాప్ కార్పొరేషన్లో ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లోన్లు ఇస్తామని అన్నారు, కాపు భవనాలు కట్టిస్తామని అన్నారు, విదేశీ విద్య కోసం నిధులు ఇస్తామని అన్నారు. వాటికి సంబంధించి కొంత డబ్బులు శాంక్షన్ చేశారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి. ఒక విదేశీ విద్య చూద్దాం. కాపుల్లో 2,000 మంది పిల్లలు వేరే దేశాలకు వెళ్ళారు. నెక్స్ట్ అలాగే అగ్రకులాలు, మిగతా కులాలు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అగ్రకులాలు మిగతా వాళ్ళు కూడా, అగ్రకులాలు మిగతా కులాలు కూడా 2,000 మంది పైన వాళ్ళు కూడా వెళ్ళారు. మా కాపులకి 2,000 మందికి ఈ కాప్ కార్పొరేషన్ నిధులు శాంక్షన్ చేస్తే దానికి సంబంధించిన ఒక 100-150 కోట్లు ఖర్చు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెళ్ళిపోయేటప్పటికి తెలుగుదేశం గవర్నమెంట్లో శాంక్షన్ చేసిన వాళ్ళకే పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వాల. ఆ డబ్బులు దాదాపు 135 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్, కాపు విదేశీ విద్యకు అయిపోయినాయి. అంటే వెళ్ళిన వాళ్ళందరూ పేదోళ్ళు ప్రభుత్వాన్ని నమ్మి వెళ్ళారు. 135 కోట్ల రూపాయల డబ్బు ఆ పిల్లలకు పంపించాల. ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయాన్ని పట్టించుకోవాలా.
విదేశీ విద్యది ఆయన నేను పరిశీలిస్తాను, వాళ్ళ పాతలు డబ్బులు ఇవ్వండి సార్ అంటే పరిశీలిస్తాను అన్నారు. 5 ఏళ్లలో 35 కోట్లు పాత బకాయిలు ఇచ్చాడు. కొత్త విదేశీ విద్యకు రుణాలు ఎన్ని ఇచ్చారో కూడా పెద్దగా లేవు. 160 మంది, అక్కడేమో 2000 మంది, ఇప్పుడు 160 మంది. అది కూడా ఏంటి, ప్రపంచవ్యాప్తంగా 200 టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేశాడు. దాంట్లో అమెరికాలో ఉండేది 50. ఎక్కువ మంది మన వాళ్ళు అమెరికాకి, ఆస్ట్రేలియాకి ఇటే పోతుంటారు, యూరోప్ పోతుంటారు. అయ్యి ఒక 50-60 యూనివర్సిటీలు. టాప్ యూనివర్సిటీలు ఎవరికి వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాంట్లో ప్రకారంగా అందరికీ రావు కదా. దానివల్ల ఎక్కువ మంది విదేశీ లోన్లు ఇవ్వాల. పాత బకాయిలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాదాపు 135 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే ఇవ్వాల్సి ఉంటే 35 కోట్లు జనాలు వెంటబడ్డోళ్ళకో గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటే అంటే పాత బకాయిలు దాదాపు 98-99 కోట్లు పెండింగ్ ఉన్నాయి. పాత బకాయిలు గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విదేశీ విద్యలే లోన్లే, అవన్నీ కూడా శాంక్షన్ చేసినాయే. ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి 19 కోట్లు ఇచ్చారు. కాప్ కార్పొరేషన్ తరఫున ఇచ్చిన నిధులు అవే. ఈ 2 ఏళ్లలో 19 కోట్లు ఏది పాత బకాయిలు, అది కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి. మీరిచ్చిన లోన్లు, ప్రజలకి మీరిచ్చిన లోన్లు, గత ప్రభుత్వంలో టీడీపీ ఇచ్చిన లోన్లకి కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకునే కానీ డబ్బు ఎవరా? ఆ వెళ్ళిన పేదవాళ్ళు ఏమైపోవాలి? ఆ పిల్లలు అక్కడ అమెరికాలో. ఇప్పుడు ఇంకా 80 కోట్లు ఇవ్వాలి పాత బకాయిలు. ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వాల, స్టిల్ పెండింగ్లో ఉన్నాయి. ఇక కొత్త లోన్లు అంటారా, కొత్త వ్యవస్థలు అంటారా, ఇంతవరకు ఈ 2 సంవత్సరాల్లో 6,000 కోట్లు ఇవ్వాలంటే చెప్పాక 6 కోట్లు కూడా వదలలేదు. నేను అంటుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారేమో సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తున్నారు. 5 సంవత్సరాలకు 5,000 కోట్లు రావాలా. ఒక 2,150 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తానన్నారు. అంటే 5 ఏళ్ళకి 10,000 కోట్లు అవ్వాలా. ఆ 10,000 కోట్లలో ఆయన విదేశీ విద్య పట్టించుకోవాలా, కాపు భవనాలు పట్టించుకోవాలా, కాపు ఎంప్లాయ్మెంట్ లోన్లు పట్టించుకోవాలా, కాపు నేస్తం అని చెప్పని ఆ కాపులో ఉన్న ఆడవాళ్ళకి 45 ఏళ్ళ వయసు 60 ఏళ్ళ వయసు ఉన్న ఆడవాళ్ళకి మనిషికి 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి కాపు నేస్తం ఒకటి ఇచ్చాడు అంతే. అది ఒక 2,000 కోట్ల చిల్లర ఇచ్చాడు ఆయన. ఇక పిల్లలకి చదువుల కోసం కానివ్వండి, వేరే లోన్లు వ్యాపారాలు చేసుకునే లోన్లు సంబంధించిన కానీ ₹1 ఆయన శాంక్షన్ చేయలేదు. అదేమని గట్టిగా అడిగితే నవరత్నాల్లో కాపులు, మిగతా ఎస్సీబీసీ కాపులు, పేదవాళ్ళతో పాటు మీ కాపులు కూడా కలిపి 1,000 కోట్లు ఇచ్చామని నేను చెప్తున్నాను. మేము చెప్తుంది ఏంటంటే, దయచేసి మమ్మల్ని రాజకీయాలకు వాడుకోబాకండి. మంచిది, మమ్మల్ని రాజకీయాలు వాడుకోబాకండి. మేము ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్తగా ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో, అంటే మీరు మాట ఇచ్చేది అంటే జనాలు గొర్రెలు పిచ్చోళ్ళనే, ఇది ఎలా మాటిస్తున్నారు మీరు? అట్లా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు ఏ విధంగా మాకు సంవత్సరానికి 3,000 కోట్లు కాపులకు ఇస్తా అని చెప్పన్నారు? మీరు ఏ పద్ధతిలో ఇస్తున్నారు 3,000 కోట్లు చెప్పండి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు మేమేమైనా అడుగుతున్నాం? మిమ్మల్ని ఏమన్నా బాబు దేశంలో ఉన్నదంతా మాకే పెట్టండి అని. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా 3,000 కోట్లు, 2,000కి ఎంత అయింది? 6,000 కోట్లు చెప్తున్నాగా. దయచేసి మీరు 6,000 కోట్లు ఇవ్వలేకపోతే మీ రాష్ట్ర బడ్జెట్ ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత ఇవ్వగలుగుతారు అంత ఇవ్వండి. మా వాళ్ళు కాపు లోన్లు అప్లై చేసుకున్నారు బ్యాంకుల్లో, ఆ సబ్సిడీ అమౌంట్ పడితే కానీ ఆ డబ్బులు రిలీజ్ అవ్వట. కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు విజయవాడ రారు, నేను ఎక్కడ రమ్మంటారండి, నేను ఎక్కడ జనాలు అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేకపోతున్నాను అంటారు పాపం ఆయన. మీరు దయచేసి మీరు 6,000 కోట్లే ఇవ్వాల్సిన పని లేదు, ఎంత అవకాశం ఉంటే అంత బిందు రిలీజ్ చేయండి. నెక్స్ట్, గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో మీరు విదేశీ విద్య పేరుతో పంపించిన ప్రజలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇంకా 80 కోట్లు వాళ్ళకి అందాలంటే అల్లాడిపోతున్నారు ఆ పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసుకొని మీరు శాంక్షన్ చేసిన లోన్లే టీడీపీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. మీరెందుకు ఇవ్వరు? ఆ 80 కోట్లు తొందరగా రిలీజ్ చేయండి. కాపు కార్పొరేషన్కి 2 సంవత్సరాలకు సంబంధించిన నిధుల్ని ఎంతో కొంత వదిలిపెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు కాపు కార్పొరేషన్లో ఉన్న కాపు దాన్ని విదేశీ విద్య, కాపు భవనాలు ఇలాంటి స్కీమ్స్ ఆపేశారు. ఆయన కాపు నేస్తామని ఒక మహిళలకే ఇచ్చారు. మీరు మళ్ళీ మీ పాత స్కీమ్స్ మీరు ఏ పద్ధతిలో కాపులు మేలు చేస్తారో, అంటే కాపులకి మిగతా బీసీఎస్సీ లాగా సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అభివృద్ధి కోసం మీరు ఏ స్కీమ్స్ పెడతారో తొందరగా అమల్లో తీసుకురండి. మీరు 3,000 కోట్లు ఇవ్వలేకపోతే 100 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఇవ్వండి దయచేసి. ఇదొక్కటి మా యొక్క ముఖ్యమైన విజ్ఞాపన. ఇంకా రెండోది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. ఇందాక మీకు చూపించాం కదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మేము చేసిన ఉద్యమాలు.
ఈడబ్ల్యూఎస్ గురించి ముందు ప్రజలకున్న అందరికున్న అపోహలు పోగొడతా. ఈడబ్ల్యూఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం 2019 జనవరిలో ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా రాష్ట్రాల్లో కాపుల్లాగే గుల్జర్సు, జాక్సు, మరాఠాలు చాలామంది రిజర్వేషన్ల గురించి అడుగుతున్నారు. అగ్రకులాల్లో పేదలు అని చెప్పని అగ్రకులాల్లో పేదలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు ఆయన. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. 103 కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసి దాన్ని ఎవరు కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టుగా అగ్రకులాల్లో పేదలు 10% రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారు. జనవరి 2019లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉండి మేము కాపులో మొదటి నుంచి పోరాడుతుంది బీసీ రిజర్వేషన్ల కోసం. దాన్ని పక్కన పెట్టేసి కేంద్రం ఇచ్చిన 10% రిజర్వేషన్ 2 భాగాలు చేశాడండి. కాపులకు 5%, మిగతా అగ్రకులాలకు 5%. ఆయన ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నిపుణులను అడిగాడా, చెయ్యొచ్చా చేయకూడదని అడిగారు. ఆయన అడగకుండా ఆయన సొంతంగా ఆయనే 5% విభజన చేసి జీవో ఇచ్చేశారు 2019 ఫిబ్రవరిలో. 2019 మార్చిలో హైకోర్టులో కేసులు వేశారు. దాని మీద కేసు నెంబర్ విట్ పిటిషన్ నెంబర్ 132, 122 అండ్ 130/2019 హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. అది ఇచ్చింది అగ్రకులాల పేదలకి, కులాల వారిగా డివైడ్ చేయలేదు. అగ్రకులాల పేదలను మెన్షన్ చేశారు రాజ్యాంగంలో మార్పు చేసి. మీరు కులాల వారికి ఎలా డివైడ్ చేస్తారని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు 2019 జూలైలో ఇంటరిమ్ డైరెక్షన్స్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చింది యథాతథంగా అమలు చేయండి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరిలో కాపులు కానీ మిగతా కులాలకి డివైడ్ చేశారు. కేంద్రం ఇచ్చే రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు కాదు అవి. అత్తసొమ్ము అల్లుడు దానంలాగా డివైడ్ చేసిన ఆయన ఇంప్లిమెంటేషన్ చేశాడా? కోర్టుని ఏమైనా ఛాలెంజ్ చేశాడా? కోర్టులో ఫైట్ చేశాడా? ఆయన ఏమన్నా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది డివైడ్ చేయడానికి లేదు, కేంద్రం ఇచ్చింది యథాతథంగా వదిలిపెట్టమని. ఈలోపు ఆయన వెళ్ళిపోయాడు. 2019 ఏప్రిల్ మేకి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన ఆయన కోర్టు ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఎంటబడుతున్నాం మేము తెలంగాణ బలిజ కాపు జేసీ కేఆర్పిఎస్ పెద్దలందరం కూడా. బాబు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మా బీసీ రిజర్వేషన్లు ఎట్టాగా ఇవ్వట్లేదయా, ఈడబ్ల్యూఎస్ కేంద్రం ఇచ్చి 10% రిజర్వేషన్ అన్నా ఇవ్వండియా, మాలో పేదలకు ఉపయోగపడుతుందని చెప్పని ఎంటబడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది 10% 2 ముక్కలు చేయడానికి కుదరదు, హైకోర్టులో కూడా దాని మీద కేంద్రం ఇచ్చింది యథాతథంగా వదిలిపెట్టాల్సిందని చెప్పారు. దాని మీద మేము పరిశీలిస్తున్నాం అని చెప్పని ఆయన 2019 జూన్లోనూ జూలైలోనూ అధికారంలోకి వచ్చాడు. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేసింది. ఎందుకు? అడ్మిషన్స్, కాలేజ్ అడ్మిషన్స్ వస్తున్నాయని తొందరలోనే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 2019 కాలేజ్ అడ్మిషన్స్ పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోని వెంటనే పట్టి ఈడబ్ల్యూఎస్ చంద్రబాబు నాయుడు గారు 2 ముక్కలు చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సరి చేయాలో కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎలా సరి చేయాలో పట్టించుకోకుండా వదిలేయటం వల్ల 2019లో అగ్రకులాల వాళ్ళు అందరం ఎంబీబీఎస్ సీట్లు, అన్ని కాలేజ్ సీట్లు అన్నింటిలో ఈ 10% కోటా కోల్పోయాం 2019 అడ్మిషన్స్లో. 2020లో కోల్పోయాం. అన్ని కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లు అన్ని 10% కోటా కోల్పోయాం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని సరి చేయకుండా వదిలేయటం వల్ల. నెక్స్ట్ గ్రామ సచివాలయాలకి 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే జూలైలో నోటిఫికేషన్ ఇచ్చారు గ్రామ సచివాలయాల సెక్రటరీల కోసం. 2 నోటిఫికేషన్లు ఇచ్చారు. 2 నోటిఫికేషన్లు కలిపి 1,42,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టింది అధికారంలోకి వచ్చిన వెంటనే. ఈడబ్ల్యూఎస్ కనీసం 10%గా అమలు అయిన ఉన్న అగ్రకులాల పేదలకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయండి? 14,000 ఉద్యోగాలు వచ్చాయి. 1,42,000 ఉద్యోగాలు వదిలేడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అడ్మిషన్స్ పోయినాయి మాకు ఈడబ్ల్యూఎస్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల. ఈ 2 పార్టీలు 2 ప్రభుత్వాల యొక్క బాధ్యత రాయించడం వల్ల. నెక్స్ట్ ఈ మాకు గ్రామ సచివాలయ సెక్రటరీకి 1,42,000 ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ 10% కోటా కోల్పోయాం. అప్పుడు అది అయిన తర్వాత ఉద్యమాన్ని చేపట్టాం. ఆ రోజు చేపట్టిన ఉద్యమాలు ఇవి బొచ్చు దొరక, ఇవి హైదరాబాద్ కాదుగా విజయవాడగా మాకు ధర్నా చౌకే అన్నిటికీ ఆడికి ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేశామో, ఎంతమంది పెద్దల చుట్టూ తిరిగామో, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు ఇవన్నీ పెట్టి. ఏది ఈడబ్ల్యూఎస్ మీరు దయచేసి ఈడబ్ల్యూఎస్ వెంటనే ఇంప్లిమెంట్ చేయండి, ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతున్నారు, 1,00,000 ఉద్యోగాలు, అడ్మిషన్స్ పోతున్నాయి, మాకు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పని ఆ రోజున ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ధర్నాలు చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 2గా విభజన చేయడానికి లేదని, కేంద్రం ఇచ్చింది యథాతథంగా రిలీజ్ చేయడానికి అయితే చేస్తాను కానీ 2గా విభజన చేయడం అయితే చట్టపరంగా కుదరదు అని చెప్పని 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమల్లో తెచ్చారు 2021 జూలైలో. 2021 జూలై అంటే 2019 జూలైలో అధికారంలోకి వస్తే 2 సంవత్సరాల తర్వాత
కేంద్రం ఇచ్చి 10% యథాతథంగా వదిలేశాడు, రిజర్వేషన్ అమల్లో తీసుకొచ్చాడు. ఇక్కడ మళ్ళీ ఇంకో మోసం, ఇంకొక ఇబ్బంది జరిగింది, ఇంకొక అన్యాయం జరిగింది మా అగ్ర కులాల పేదలకి. ఎట్లాగంటే కేంద్రం 8 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పింది. అగ్ర కులాల పేదలంటే వాళ్ళకి నియమాలు పెట్టింది. 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ లోపు కట్టాలా, ఆస్తులు 5 ఎకరాల పొలం అయితే 5 ఎకరాల లోపే పొలం ఉండాలా, పట్టణాల్లో మున్సిపాలిటీలు అయితే 100 గజాల లోపు ఇల్లు, గ్రామాల్లో అయితే 200 గజాల ఇల్లు. ఇది కేంద్రం ఇచ్చిన షరతులు. అన్ని రాష్ట్రాలు 10% రిజర్వేషన్ యథాతథంగా వదిలేస్తున్నాయి. భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్ యథాతథంగా 10% అమల్లో తీసుకొచ్చారు. భారతదేశం మొత్తం కేంద్రం ఇచ్చిన షరతుల్ని యథాతథంగా అమలు చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలు, ఆస్తి వాళ్ళు చెప్పిన షరతుల ప్రకారమే 5 ఎకరాల్లో భూమి, పట్టణాల్లో 100 గజాల్లోపు ఇల్లు, గ్రామాల్లో 200 గజాల్లోపు ఇల్లు అని చెప్పి భారతదేశం అంతా ఇంప్లిమెంట్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు 10%గా ఇంప్లిమెంట్ చేశారే కానీ ఆస్తి దగ్గరికి వచ్చేటికి ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే షరతు పెట్టుకున్నాడు, ఆస్తిని పెట్టలా. ఆస్తి పరిగణలోకి రాదు, ఎంత ఆస్తి ఉన్నా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు వాళ్ళకి. ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షల లోపు కడితే చాలు. 10 కోట్ల ఆస్తి ఉన్నోడు కూడా 8 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడండి భారతదేశంలో. 10 కోట్లు కాదు, 50 కోట్ల ఉన్నోడు కూడా కట్టాడు ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలు. అందుకనే కేరళ గవర్నమెంట్ 8 లక్షలు 4 లక్షలు చేసింది. ఆ వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. మీ యొక్క ప్రాంతాలను బట్టి ఆర్థిక స్థితిగతులు బట్టి చిన్న మార్పులు చేసుకోమని కేంద్రం ఆ జీవోలో ఇచ్చింది. కేరళ గవర్నమెంట్ 8 లక్షలు 4 లక్షలు చేసింది. మేము ఇప్పటికి కోరుతుంది ఒకటే, దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆ రోజు కేంద్రం మోడీ గారు ఇచ్చే 10% రిజర్వేషన్ని కాపులకు 5, మిగతా అగ్ర కులాలకు 5 అన్నారు కదా, చట్టబద్ధత ఉందా? అయ్యా మహానుభావులారా, జగన్మోహన్ రెడ్డి 5% రిజర్వేషన్ కొట్టేశారు అంటున్నారు కదా, దానిలో చూడండి. హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, మోడీ గారు ఇచ్చే రిజర్వేషన్ 10% యథాతథంగా అమలు చేయాల్సిందేనని. భారతదేశంలో ఎక్కడ 2 భాగాలు చేయలేదు రిజర్వేషన్స్ని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే చేసింది అమలు, కానీ రిజర్వేషన్ 2 ముక్కలు చేసింది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీకు వీలయ్యి మీరు చేయగలిగితే మా ఈడబ్ల్యూఎస్ కాపులు గారు మిగతా అగ్ర కులాలు 2 ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పటికైనా మీ ప్రభుత్వమే కదా ఉంది. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆస్తున్నా పర్వాలేదు, ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షల లోపు అన్నారు కదా, మీరు దయచేసి అది కూడా కేంద్రం పెట్టిన షరత ఇంప్లిమెంట్ చేయండి. కేంద్రం చెప్పిన ప్రకారంగా పేదవాళ్ళకే అందాలి. అవి డబ్బున్న రెడ్లు, డబ్బున్న కమ్మోళ్ళు అందరూ చేస్తున్నారు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ల కోసం. 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎవడు కడతాడండి? ఎవడు కట్టడం? వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, నిజమైన పేదలు లబ్ధి కలగట్లే ఇక్కడ అగ్ర కులాల్లో. కాబట్టి చంద్రబాబు నాయుడు కోరుతుంది ఒకటే, మీరు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్ 10%లో దాంట్లో ఆస్తుల షరతు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది, మీరు దయచేసి ఆస్తుల షరతు వీటికి ఇంప్లిమెంట్ చేయండి. 5 ఎకరాల లోపే పొలం ఉండాలా, 100 గజాల లోపే ఇల్లు ఉండాలా, మున్సిపాలిటీల్లో గ్రామాల 200 గజాల లోపే ఇల్లు ఉండాలా. ఆ షరతును మీరు దయచేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ షరతును పక్క పెట్టారు, ఆ షరతును ఇంప్లిమెంట్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షల లోపు అని చెప్పని అన్నారు. దయచేసి కేరళ ప్రభుత్వం లాగా ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలని 4 లక్షలు చేయండి. కేరళలో చేసినట్టే 4 లక్షలు చేయండి. ఇది చంద్రబాబు నాయుడు గారిని మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మేము అడుగుతున్నాం. మీరు అమలు చేయగలిగితే చేయండి. 5 కింద 2 ఏళ్ళైందిగా మీరు వచ్చి చేయండి. హైకోర్టు డైరెక్షన్ ఉంది చేయడానికి వీలేదని. భారతదేశం మొత్తం 10%గానే అమలు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలు తెలీదా ఆ విధంగా వదలాలని? ఇవి ప్రతిరోజు ప్రతి పూట మమ్మల్ని మోసం చేస్తుంటే ఎట్లా? మీ కాపులు అంత పిచ్చోల్లా కనపడుతున్నామా? మీకు అంత అమాయకుల్లో కనపడుతున్నామా? ఏంటిది? వేల కోట్లు మేనిఫెస్టోలో పెడతారు, రూపాయి శాంక్షన్ చేయరు. ఇక కాపు బీసీ రిజర్వేషన్లు అండి, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. దామోదరం సంజయ్ గారు, నీల సంజయ్ రెడ్డి గారు తీసేస్తే దామోదరం సంజయ్ గారు తిరిగి ఇచ్చారు. మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి గారు అడ్డం పెట్టి తీశారు. ఆ రోజు నుంచి పోరాటం చేస్తున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు 2014లో మీ పెండింగ్ ఉన్న రిజర్వేషన్ నేను చేసి పెడతానని చెప్పని అన్నారు, మాట ఇచ్చారు. పద్మనాభం గారు మీతో వాళ్ళందరూ కలిసి, కాపు నాయకులు అందరూ కలిసి ఉద్యమాలు, అది సంవత్సరం దాటిపోయినా కూడా పట్టించుకోవట్లేదు. ఉద్యమం చేపట్టిన తర్వాత మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. కాపులు యొక్క సామాజిక స్థితిగతులు, మిగతా కులాల స్థితిగతుల్ని ఎంక్వైరీ చేయడానికి మంజునాథ్ కమిషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు 2014 ప్రభుత్వంలో. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. 3 మెన్ కమిటీ. 3 మెన్ కమిటీలో మెజారిటీలో ఉన్న ఇద్దరు ఇచ్చి రిపోర్ట్ను ఆధారం చేసుకొని మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కాపులకి బీసీ రిజర్వేషన్లు 5% ఇస్తూ ఎఫ్ కేటగిరీలో పెట్టారు. పెట్టి అంటే ఇది ఎప్పుడు జరిగింది? 2014లో ప్రభుత్వంలోకి వస్తే 5 సంవత్సరాలు తాత్సారం చేసి
2019 ప్రభుత్వం వెళ్ళిపోయే మార్చిలో ఇచ్చారండి. మమ్మల్ని అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో ఇచ్చారు. ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఇంప్లిమెంట్ చేయకుండా కేంద్రం యొక్క అనుమతి కావాలని కేంద్రానికి పంపించారండి. ఇది కేంద్రానికి ఏ సంబంధం లేదు ఈ రిజర్వేషన్. ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చారు 10% రిజర్వేషన్లు. ఇలాగే మనలాగే కాపులకు ఇచ్చినట్టే 10% రిజర్వేషన్ మరాఠాస్కి ఇచ్చారు మహారాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు జీవో ఇచ్చారు, సర్వే చేయించారు, మనలాగే జీవో ఇచ్చారు. ఏ కేంద్రానికి పంపించారా వాళ్ళే అమల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు అమలు జరుగుతున్నాయి. బీసీలతో సమానంగా కావాల్సిన హక్కులు మరాఠాలకు అందేటట్టుగా 10% రిజర్వేషన్ అమల్లో జరుగుతున్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, అవునా కాదో. వాళ్ళు అమల్లో తీసుకొచ్చే రిజర్వేషన్ని చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఏం సంబంధం ఉందని చెప్పి కేంద్ర అనుమతి కోసం పంపించారు. ఇది రాష్ట్ర రిజర్వేషన్లా, సెంట్రల్ ఓబీసీ రిజర్వేషన్లా? ఇవి రాష్ట్ర రిజర్వేషన్లు. ఇవి కేంద్రానికి ఏం సంబంధం? అది జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు జగన్ గవర్నమెంట్లో మేము అడిగాం, అయ్యా కేంద్రానికి పంపించారంటే అనుమతి రాలేదు, కేంద్రానికి పంపించారంటే అనుమతి రాలేదని మేము కూడా అమాయకుల్లాగా అట్లాగా అడుగుతున్నాం. జీవీఎల్ నరసింహారావు గారు పార్లమెంట్లో అడిగారు ఆ విషయాన్ని. చంద్రబాబు నాయుడు గారు కాపులకి బీసీ రిజర్వేషన్లు 5% ఇస్తూ ఎఫ్ కేటగిరీలో పెట్టి ఢిల్లీ పంపించిన ఫైల్ ఏమైంది, అది ఎంతవరకు వచ్చిందని చెప్పని అడిగితే మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు పార్లమెంట్లో దాని మీద అనౌన్స్ చేశారు 2022లో. ఇది మీ రాష్ట్ర రిజర్వేషన్లు, మా కేంద్రానికి ఏం సంబంధం? ఇదేమైనా ఇన్కమ్ ట్యాక్స్, రైల్వేస్, పోస్టల్ సర్వీస్ ఉద్యోగాల? రాష్ట్ర రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లు. రాష్ట్ర బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మీ యొక్క పరిధిలో ఉంటుంది. మాకు ఆ రోజే మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు పంపించారు. పంపించిన దాన్ని మేము ఆ రోజే తిరిగి మీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సమాధానం చెప్పేశాము. ఇది మీ రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్స్, మీరు అమలు చేసుకోవచ్చు, మాకేం సంబంధం లేదని ఆ రోజే సమాధానం చెప్పామని చెప్పని కేంద్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అంటే ఇది మమ్మల్ని మోసం చేయడం కాదా? 50-60 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న కాపు బీసీ రిజర్వేషన్ని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల అధికారంలో ఉండి మీ ఉద్యమాలు చేసి పోరాటాలు చేస్తే గవర్నమెంట్ వెళ్ళిపోయే 2 నెలల ముందు మీరు అసెంబ్లీలో జీవో ఇచ్చి తీర్మానం చేసి కాపులు బీసీ రిజర్వేషన్లు ఇస్తూ, బాబు కొద్ది మాట్లాడబాకడా, రిజర్వేషన్లు ఇస్తూ దాన్ని మీరు అమలు చేయకుండా కేంద్రానికి పంపించారు. కేంద్రానికి ఏ సంబంధం లేకపోయినా ఇది మమ్మల్ని మోసం చేయడం కాదా? దయచేసి ఆచరణ సాధ్యమే చెప్పండి సార్. ఆచరణ సాధ్యం కానీ చెప్పబాక. జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు ఆ రిజర్వేషన్ సంబంధం లేదంటాడు ఆయన. ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పటికేమో ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కేంద్రం పెట్టిన షరతులు పూర్తిగా అమల్లో తీసుకురాలా. ఇన్కమ్ ట్యాక్స్ వరకే పరిగణలో తీసుకున్నాడు, ఆస్తి పరిగణలో తీసుకోవాలా. దానివల్ల అగ్రకులాల పేదలందరూ డబ్బున్న వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్లోకి. ఇలా ఎన్ని రకాలుగా మేము మోసపోమంటారు, ఎన్ని రకాలుగా వెన్నుపోటు పొడిపించుకోమంటారు మీ 2 ప్రభుత్వాలు, మీ 2 కులాల చేత. దయచేసి ఇందులో రాజకీయాలు చేయొద్దు, మానవత్వంతో ఆలోచించండి. అనగారిపోయిన వాళ్ళం, ఉన్న రిజర్వేషన్స్ కోల్పోయి జాతి నాశనం అయిపోయింది, చదువులు పోయి, ఉద్యోగాలు పోయి, అన్ని రకాలుగా నలిగిపోతున్న వాళ్ళం. మీరు ఇచ్చే 50 కోట్లు 100 కోట్ల కోసం ఎత్తుక్కుంటున్నాం మేము. ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాతే కదా. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చూడండి, ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా అందుతున్నాయి కాలేజీకి. అగ్రకులాల్లో కాపులతో మొదలైంది ఫీజు రీయింబర్స్మెంట్, పిల్ల వెంకటేశ్వరరావు గారి టైంలో చేసిన ఉద్యమం వల్ల. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా డబ్బులు ఇస్తున్నారా మీరు ఆ కాలేజీలకి? మీరు ఇవ్వబోవడం వల్ల ఆ కాలేజీ వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు అడుగుతున్నారు, మీరు ముందు డబ్బు కట్టండి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చిన తర్వాత మీ డబ్బు వెనక్కి ఇస్తూ ఉంటున్నారు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అడకెక్కింది. కాపు భవనాలు తీసుకోండి, అప్పుడు ఎప్పుడో శాంక్షన్ చేశారు. ఇప్పుడు నెల్లూరులో కాపు భవనం ఉంది, చిత్తూరులో కాపు భవనం ఉంది. మీరు ల్యాండ్ శాంక్షన్ చేసి కొద్ది డబ్బులు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం. నెల్లూరులో నారాయణ గారు మిగతా డబ్బులు ఇచ్చారు, మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. చిత్తూరు ఆదికేశ్వర నాయుడు ఫ్యామిలీ డబ్బులు ఇచ్చింది, మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. మేము కూడా డబ్బులు వేసుకుంటాం, కాపులు మేము కూడా డబ్బులు వేసుకుంటాం, మొత్తం ప్రభుత్వం ఇవ్వాల్సిన పని లేదు. మీరు అప్పుడు చెప్పిన కాపు భవనాలు ల్యాండ్ మళ్ళీ కొన్ని ల్యాండ్ జీవోలు వెనక్కి కూడా తీసుకున్నారు. ఆ ల్యాండ్ సరిగ్గా శాంక్షన్ చేసి కొద్ది డబ్బులు శాంక్షన్ చేయండి, మిగతా అన్ని మేము అందరం కలిసి పోగేసుకొని కట్టుకుంటాం. ఎందుకంటే మా పిల్లలకి చదువుకోవడానికి వస్తే జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ హాస్టల్స్ లేవు మాకు. దానికోసం అడుగుతున్నాం, వేరే దానికోసం కాదు మేము అడుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మీరు మానవత్వంతో దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. కాప్ కార్పొరేషన్ మీ టైంలో మొదలైంది. మీరు ఆ స్కీమ్స్ ఏవైతే పేదలకు అందాల్సిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇవ్వగలిగినంత డబ్బే, మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే, ముందు ఎంతో కొంత ఇస్తే మా వాళ్ళకు ఉపయోగపడతాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను దయచేసి మళ్ళీ చెప్తున్నా, మా కాపులకే చెప్తున్నా,
చంద్రబాబు నాయుడు గారు 5% కాపులకు ఇచ్చి మిగతా 5% ఇచ్చారు. అది మోడీ గారు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%. దాన్ని విభజన చేయడానికి కుదరదు. భారతదేశంలో ఏ రాష్ట్రం విభజన చేయలా. ఎన్నిసార్లు మోసపోతాం ఇట్లా? అది యథాతథంగా ఇంప్లిమెంట్ చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కొట్టేసింది, 2గా డివైడ్ చేసేదాన్ని. ఇందాక కేసు నెంబర్ చెప్పాను కదా మీకు నేను. దయచేసి అయితే దాంట్లో ఉన్న ఆ షరతు ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలు 4 లక్షలు చేయాల్సిందే ఈడబ్ల్యూఎస్లో. నెక్స్ట్ ఆస్తుల షరతు, కేంద్రం ఇచ్చిన ఆస్తుల షరతు పెట్టాల్సిందే. 5 ఎకరాల్లోపే భూమి ఉండాలా, పొలం ఉండాలా, 100 గజాల్లోపే ఇల్లు ఉండాలా. కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో గ్రామాల్లో 200 గజాల్లోపే ఇల్లు ఉండాలా. ఆస్తున్నోళ్ళు డబ్బున్నోళ్ళు ఈడబ్ల్యూఎస్లో రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఈ పరిగణలో తీసుకోమని కోరుతున్నాం. రెండోది, మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తారా, మా బీసీ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కాదు, మా బీసీ రిజర్వేషను మీరే జీవో ఇచ్చారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, కేంద్రాన్ని పంపించి డైవర్ట్ చేసి తప్పించుకున్నారు. కేంద్రం క్లియర్గా చెప్పేసింది ఇది మాకు సంబంధం లేదు. పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఇది మీ రాష్ట్ర రిజర్వేషన్ మీరు ఇచ్చుకోవచ్చని. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మా బీసీ రిజర్వేషన్ అమల్లో తీసుకురండి. ఎఫ్ కేటగిరీ ఏ బీసీ కులాలకు అన్యాయం జరగద్దు, వాళ్ళెవరు ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మా కాపుల్లో ఉన్న పేదవాళ్ళకి మాకు మీరు ఆ బీసీ రిజర్వేషన్లు ఎఫ్ కేటగిరీ అమల్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి మీ చిత్తశుద్ధి నిరూపణ చేయండి. మీ ప్రభుత్వాలు ఏర్పడటానికి మేమందరం కష్టపడి పనిచేసాం, సహకరించాం, మంచి మెజారిటీ వచ్చేట్టు మీకు నిలబడ్డాం. దయచేసి మానవత్వంతో ఆలోచించి, ఇద్దరు రాజకీయాలు వద్దు, మానవత్వంతో ఆలోచించి మాకు చేయాల్సిన మేలు మాకు చేయండి. ఇవి 2 సంవత్సరాలు అయిన తర్వాత అడుగుతున్నాం. మేము 2 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాం. మళ్ళీ కొన్ని రోజులు చూస్తాం. మీరు అప్పటికి కూడా స్పందించకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉద్యమం బాట చేపట్టేట్టుగానే మళ్ళీ ఉద్యమం బాట చేపడతాం. జనసేనలో పనిచేసే వాళ్ళు డిఫాల్ట్గా 80% కాపులేనండి కార్యకర్తలంతా. అంటే మీరు ఏ గ్రామానికి 10 గ్రామాలు సర్వేకి వెళ్దాం రండి, ఛాలెంజ్. ఆ 10 గ్రామాల్లో జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీలో పనిచేసేవాడు బైకులు వేసుకొని తిరిగి, ఫోన్లు ఫోటోలు వేసుకొని తిరిగేవాళ్ళు కాదు. పార్టీలో పనిచేసే కార్యకర్తల గురించి చెప్తున్నా. నేను ఆ పార్టీతో 6 ఏళ్ళు పనిచేశాను కాబట్టి ఏ గ్రామంకి వెళ్ళినా 60-70% 80% కాపులే ఉంటారు ఆ పార్టీలో కార్యకర్తలుగా. వాళ్ళకి గ్రామాల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చి, ఏమైనా గొడవలు వచ్చి వాళ్ళకి న్యాయం చేయండి అంటేనే నన్ను కులపరంగా లాగుతున్నారని చెప్పని అంటున్నారండి. నన్ను కులపరంగా లాగుతున్నారు, కుల పెద్దలు తిడుతున్నారు అన్నారు. అందుకనే దయచేసి రిజర్వేషన్లు కానీ, ఈ కాపు కార్పొరేషన్ నిధులు కానీ, వీటికి సంబంధించి ఏదనంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం. ఎందుకు మేము మళ్ళీ డైవర్ట్ చేసుకోవటమేగా. మా డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. మా మీద మేము ఏదన్నా అన్యాయం జరుగుతూ అడిగితే బందరు నడిపోటు ఇల్లు పగలు కొట్టారు జనసేన కార్యకర్త. అడిగామనుకోండి, అదిగో పవన్ కళ్యాణ్ తిడుతున్నారు అంటారు, కులపరంగా లాగుతున్నారు అంటారు. ఇవన్నీ మేము ఎక్కడ పడమంటారు ఆ బాధల్ని. దయచేసి కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు మన ఇప్పుడున్న కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే, ఆయనకు హామీ ఇచ్చింది ఆయనే మేము గట్టిగా నిలదీస్తాం. థ్యాంక్ యూ. మా వైఖరి ఎప్పుడూ మార్పు లేదండి. 60-70 ఏళ్ళ నుంచి అధికారం అనుభవిస్తున్న ఈ 2 కులాలు, కమ్మారెడ్డి కులాలు కాకుండా మిగతా కులాలకు రాజ్యాధికారం అందాలనే దాంట్లో మొదట పోరాడిన వాళ్ళు కాపులం. అది చిరంజీవి గారితో సామాజిక న్యాయం పేరుతో మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ గారిలా పనిచేశాం. పోరాటమే సరిపోయింది. నేను ముసలోని కూడా అయిపోయాను ఆ పోరాటంలో. ఇక ఓపిక లేదు. కనీసం మా కాపుల యొక్క సమస్యల మీదన్నా అది అవుతున్న ఆశ కూడా ఎక్కువ కనపట్టలేదు నాకు. కనీసం మా కాపులు కనీస అవసరాల కోరికలు ఉన్నాయి, వాటిని తీర్చడానికైనా ప్రయత్నం చేస్తాం. జనసేన పార్టీకి మద్దతు, మీరు అడిగినట్టుగా జనసేన పార్టీకి మద్దతు ఇచ్చేదానికను కాపులకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడేదానికి సంబంధం ఏందండి? మా ఈ ఆర్థిక స్థితిగతులను తీరుతాయా? ప్రభుత్వాలు పట్టించుకుంటే తీరుతాయి మా ఆర్థిక బాధలన్నీ. సామాజిక బాధల మీద ఆర్థిక బాధలు తీరాలంటే ప్రభుత్వాలు పట్టించుకోవాలా? పార్టీకి మద్దతు ఇవ్వాలి. మద్దతుగా ఉండటం వేరు, మా సమస్య మీద పోరాటం వేరు కదా. సగా ఇంట్లో కూర్చుంటే కడుపు నిండుద్దా? అన్నం పెడతారు ఎవడన్నా? మాకు రావాల్సిన హక్కులు అడగంది అమ్మాయిని పెట్టదు కదా. అవి సాధించుకోవడానికి ఈ పోరాటం చేస్తున్నాం. వచ్చే వాళ్ళే వస్తారు, మాతో సహకరించే వాళ్ళు సహకరిస్తారు. ముఖ్యమంత్రి గారికి అనేక సందర్భాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. కందుకూరులో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారే కలగజేసుకొని దానికి కావాల్సిన
మనుషుల్ని పంపించి కొద్దిగా న్యాయం చేశారు. ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము తెలుగుదేశం ముఖ్యమంత్రి గారిని అడగడానికే ప్రయత్నం చేస్తాం. ఇంకా అది మిగతా వాళ్ళని అడగడం అది డైవర్షన్లోకి వెళ్ళిపోతుంది. మమ్మల్ని కుల పెద్దల్ని తప్పుదో పట్టించి తిట్టించే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇప్పుడు కాపు కుల పెద్దలు ఎవరైతే ఉన్నామో మేము ఏ పార్టీలు కొమ్ము గాయమమ్మా. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మా సామాజిక వర్గం నుంచి వచ్చారు. అలాగే బీసీఎస్సీ వర్గాల నుంచి ఎవరైనా వస్తే సహకరిస్తాం. రాజ్యాధికారం అనే ఆలోచనతో సహకరిస్తాం. మేమంతా కూడా మేము ఎక్కువ శాతం అవకాశం ఉందో కుల పెద్దలందరం కూడా పార్టీలకు అతీతంగా న్యూట్రల్గా ఉన్న వాళ్ళమే. అలా పోరాటాలు చేసే వాళ్ళమేగా మేమంతా కూడా. రేపు కూడా వీటన్నిటికి సంబంధించి అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వాన్ని మంచిగా అడుగుతాం. అప్పటికి రాకపోతే మాత్రం తప్పదుగా ఇక మేము రోడ్డు ఎక్క తప్పని పరిస్థితి వచ్చినప్పుడు రోడ్డు ఎక్కాల్సింది. దయచేసి ఏమండి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని మేమేమైనా అడిగామంటే కుల పెద్దలు తిడుతున్నారు, కులంలో లాగుతున్నారు అంటున్నారు. ఏది ఈ సమస్యలు అడిగినా కూడా. అందుకని ముఖ్యమంత్రి గారినే అడుగుతాం ఏది అడిగినా. రైట్.